ప్రపంచంలోనే అరుదైన జీవ వైవిధ్యానికి నిలయమైన శేషాచలం ఇప్పుడు కాంక్రీట్ జంగిల్గా మారే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. పచ్చని అడవిని కాపాడుకోవాల్సిన అవసరం రోజురోజుకు పెరుగుతోంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఆక్రమణలు శేషాచలం అడవి ఉనికికే ముప్పుగా మారుతున్నాయి. అక్రమ నిర్మాణాలు, అడవుల నరికివేతతో వన్యప్రాణులు ఆవాసాలు కోల్పోయి జనావాసాల బాట పడుతున్నాయి. ఒకవైపు నగర విస్తరణ, మరోవైపు ఆక్రమణలు. ఈ రెండింటి మధ్య శేషాచలం అడవి క్రమంగా కుంచుకుపోతోంది. మనిషి అత్యాశ, దురాలోచన, వ్యామోహం, అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఆక్రమణలు శేషాచలం అడవిని కాంక్రీట్ జంగిల్గా మార్చేస్తున్నాయి. అడవిలోకి చొచ్చుకొస్తున్న అక్రమ ఆవాసాలు, నగర విస్తరణతో శేషాచలం అంచులను తాకుతూ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. గృహ నిర్మాణ ప్రాజెక్టులు, పర్యాటక కేంద్రాలు, రోడ్ల విస్తరణ పేరుతో అటవీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. మనుషుల అడుగుల అలికిడితో అడవిలో అలజడి రేగుతోంది. నిర్మానుష్యంగా ఉండే అడవిలో నిశ్శబ్దంగా గడపాల్సిన వన్యప్రాణులు తమ ఆవాసాలను క్రమంగా కోల్పోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో అడవిని నమ్ముకున్న జంతువులకు ఇప్పుడు నిలువ నీడ లేకుండా పోతుంది. ఆహారం, నీటి కోసం వన్యప్రాణులు అడవిని దాటి జనావాసాల్లోకి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. శేషాచలం అటవీ ప్రాంతం వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అరుదైన వృక్ష సంపదతో పాటుగా అరుదైన జంతువులు కూడా ఇక్కడ జీవిస్తూ ఉన్నాయి. శేషాచలం అటవీ ప్రాంతం తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో విస్తరించి ఉంది. అరుదైన జంతువులు ఎన్నో ఈ అటవీ ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకుని వాటి సంతతిని పెంపొందించుకుంటున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కొంతమంది అరుదైన వృక్ష సంపదను కొల్లగొడుతూ వన్యప్రాణులను వేటాడుతూ అటవీ సంపదను దోచుకుంటున్నారు. నిర్మానుష్యంగా ఉండాల్సిన అడవిలో కొందరు అలజడి రేపుతున్నారు. దీంతో భయాందోళనకు గురైన వన్యప్రాణులు అడవిని వదిలి పొలాల్లోకి, గ్రామాల్లోకి రావడం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతోంది. రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ ఘాతాలు, వేటగాళ్ల ఉచ్చులకు చిక్కి మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. అడవిని కాంక్రీట్ నిర్మాణాలతో నింపేయడం వల్ల పర్యావరణ సమతుల్యత ఏర్పడి అతలాకుతలమవుతుంది. చెట్ల నరికివేతతో భూగర్భ జలమట్టం తగ్గిపోతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శేషాచలం అడవుల్లోని అరుదైన వృక్ష జాతులు, ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎర్రచందనం సంపద అక్రమ రవాణాకు గురవుతుంది. అడవిలోని సహజ సిద్ధమైన జల వనరులు కలుషితం కావడంతో పర్యావరణం దెబ్బతింటోంది. అక్రమ రవాణా, అడవిని ఆక్రమించుకోవడం, ప్లాస్టిక్ వ్యర్థాలు అడవిలోకి చేరడం వంటి చర్యలు అటవీ సంపదను సర్వనాశనం చేస్తున్నాయి. రేపటి తరాలకు మనం మిగిల్చేది పచ్చని అడవులను కాదు, కేవలం కాంక్రీట్ జంగల్ మాత్రమే. శేషాచలం అడవిని కాపాడుకోవడం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. అడవి అంచున జరిగే నిర్మాణాలను అరికట్టడం, కఠినమైన అటవీ చట్టాలను అమలు చేయడం, పర్యావరణ స్పృహను పెంపొందించుకోవడం ద్వారానే ఈ అడవిని, అందులోని జీవరాశులను మనం కాపాడుకోగలం. అడవి లేనిదే మనం లేము. పచ్చదనాన్ని కాపాడటం అంటే మన ఉనికిని మనం కాపాడుకోవడమే.